జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 6 మాసాలు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఏ ఏ రంగాలలో మనకు శుభ ఫలితాలు, అనానుకూల ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 2025 జూలై 1 నుండి డిసెంబర్ వరకు మనం ఆలోచించినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, తదనంతరం జన్మస్థానంలోకి వస్తున్నాడు. అంటే గురువు ప్రతికూలంగా ఉన్నాడు ఈ 6 మాసాలు. సరే, శని ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక 9వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. ఇక రాహువు అష్టమ స్థానంలోకి ప్రవేశించాడు, అంటే కుంభంలోకి ప్రవేశించాడు కనుక అష్టమ స్థానం అవుతుంది. కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ 6 మాసాలు కర్కాటక రాశి వారికి చాలా క్రూషియల్. ఎందుకంటే ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇందులో మనకు శుభ సూచకం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ధనాధిపతి సూర్య భగవానుడు. సూర్యుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు, 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మనకు ఈ మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. సూర్య బలము, సూర్యుడి యొక్క అనుకూలత చాలా ముఖ్యం. దాని మూలకంగా ఈ మిగతా 4 గ్రహాల యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. కాబట్టి ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే కొన్ని పనులు మీరు ఆలోచించి చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ విధంగా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, తదనంతరం జన్మస్థానంలోకి వస్తున్నాడు. ద్వాదశ స్థానం వ్యయస్థానం, ఖర్చు పెట్టిస్తుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, విద్యార్థుల దగ్గర నుండి వ్యాపారస్తుల వరకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. కనుక ఖర్చులు ఎలాగూ తప్పవు. కానీ ఒక శుభ సూచకం ఏంటంటే ద్వాదశ స్థానంలో అక్టోబర్ 18 వరకు ఉన్నాడు కనుక మీకు మంచి పనుల విషయమై మిమ్మల్ని ఖర్చు పెట్టిస్తాడు. అది కొంతవరకు మిమ్మల్ని తృప్తిపరిచేటువంటి అంశం. కనుక దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మంచి పనుల కొరకై మీ వైపు నుండి కూడాను కొంత ఆలోచించి మీరు వెచ్చించినట్టయితే అది సద్వినియోగం అవుతుంది. ఇక ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు ఖర్చుల మూలకంగా భయభ్రాంతులు, భయానికి గురవుతారు. అంటే ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. మనం సంపాదించినటువంటి డబ్బు నిలవదు, ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ఏదో అనారోగ్య సమస్య రావడము, లేదా వాహనములు రిపేర్లకు రావడము, ఇంటి మరమ్మతులు, లేదా ఏవో ఫైన్లు పడడము, ఇలాంటివి ఎన్నో ముందరికి వచ్చి డబ్బులు మనకు ప్రవాహంలాగా మన చేతిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి తద్వారా కొంత భయభ్రాంతులకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఆస్తి విషయంలో తగాదాలు, స్థిర చరాస్తుల మూలకంగా కొన్ని ఇబ్బందులు, లిటిగేషన్స్ ముందుకు వచ్చే అవకాశాలు కూడాను ఉంటాయి. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, నష్టము అనేటువంటిది ఈ సమయంలో గోచరిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు జన్మస్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతుంది. అంటే మీరు అంతకుముందు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల అసంతృప్తి, మీకు అసంతృప్తి కానివ్వండి, లేదా సంస్థ యాజమాన్యానికి అసంతృప్తి మీ వలన కానివ్వండి, ఏదో రకంగా అసంతృప్తి అనేటువంటిది డెవలప్ అయ్యి అది మీ ఉద్యోగానికి భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు అనానుకూల ప్రాంతాలకు బదిలీలు కనబడుతున్నాయి. ఆఫీసులో మనస్పర్ధలు, వృధా ఖర్చులు. వ్యాపారస్తులు అంతకుముందు చేస్తున్నటువంటి స్థలంలో
చాలా ఏళ్ల నుంచి ఆ వ్యాపారము ఆ స్థలంలో మీరు ఒక నిలదొక్కుని ఉన్నారు, 4 పైసలు లాభాలను ఆర్జించారు. అవన్నీ ఉన్నప్పటికీ ఈ సమయం లోపల జన్మస్థానంలోకి వచ్చినప్పుడు మీకు మనస్సులోకి ఏం వస్తుంది అని అంటే, ఈ వ్యాపారము ఇక్కడి నుంచి మనం మారిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన మీ లోపల కలుగుతుంది. తద్వారా ఆలోచనకు అనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకోలేరు, ఆలోచన మట్టుకే ఉంటుంది. దాని మూలకంగా ఏమవుతుంది, పని చేయలేం. అంటే మనకు ఎగ్జిస్టింగ్ వర్క్ మీద మనకు మనస్సు ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్చాలి అనేటువంటి ఒక భావన మీ లోపల ఎప్పుడైతే ఉద్భవిస్తుందో అప్పుడు దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, కొత్త పని మీరు చేయలేరు, గ్రహస్థితి అనుకూలంగా లేదు కనుక. అలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆర్థిక నష్టము కలిగే సూచనలు కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక శని ప్రభావం మూలకంగా మీకు స్ట్రెయిన్ ఎక్కువ కనబడుతుంది మీరు చేసేటువంటి పనుల లోపల. అంటే వృధా శారీరక శ్రమ ఒక పక్కన ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి విఘ్నాలు, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యము, అదృష్టం కలిసి రాకపోవడము, మీరు ఎంత ప్లాన్ చేసి ప్రారంభించినప్పటికీ కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కనుక ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపండి. పనులు కాకపోయేటప్పటికీ మనసుకి అస్తమానం ఆలోచననే ఉంటుంది, పనులు కావట్లేదు అనే దానిపైననే మనస్సు తిరుగుతుంది. కాబట్టి తద్వారా కొంత అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువులతో వైషమ్యాలు, ఇలా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చేసేటువంటి పనుల లోపల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం మట్టుకు కొంత సంతృప్తిగానే ఉంటుంది. దాని మూలకంగా కొంత స్వాంతన అనేటువంటిది మీ లోపల కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులను మీరు వదిలిపెట్టండి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించకండి ఈ 6 మాసాలు. తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కూడాను ఎగ్జిస్టింగ్ వర్క్ పైననే మీరు కాన్సన్ట్రేట్ చేయండి, కొత్త పనులు ప్రారంభించకండి. ఎగ్జిస్టింగ్ పనుల లోపల కూడాను మీకు ఆలస్యము, విఘ్నాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిషనరీస్ను హ్యాండిల్ చేస్తున్నటువంటి వర్కర్స్తో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థానము అష్టమ స్థానము. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. అయితే ఈ రాహు అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు మీరు అసలు ఊహించరు. కానీ ఏదో రకంగా ముందుకు రావడము, ఖర్చులు పెరిగిపోవడము, వైషమ్యాలు, విమర్శలకు గురి కావడము, ఉద్యోగస్తులు ఆఫీసులో, వ్యాపారస్తులు కూడాను క్లయింట్స్తో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు, విరోధాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తాయి. ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. ఈ విధంగా మనం చూసినట్టయితే గురు, శని, రాహువు, కేతువు, ఈ అన్ని గ్రహాలు, 4 గ్రహాలు కూడాను ఈ 6 మాసాలు, ఈ 6 months కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మనము డైలమాలో ఉంటాం. అంటే డిసిషన్ మేకింగ్ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఒకవైపున గురువు మనకు అన్నీ కూడాను మంచి పనులు, లాభాలు చేకూర్చేటువంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నాడు, శని ప్రతికూలంగా ఉన్నాడు, రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి మీరు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ మీకేంటంటే సూర్యుడు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు, నెలకొక మారు సూర్యుడు మారుతుంటాడు, రాశి మారుతుంటాడు. కాబట్టి మీకు కొంత సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, ఇన్ని 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 6 మాసాల లోపల కూడాను మధ్యన మీకు 3వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొంత మీకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
వర్క్ లోడ్ పెరిగినప్పటికీ లాభాలు వచ్చే అవకాశాలు కొంత కనబడతాయి. దాని మూలకంగా మీరు కొంత తృప్తిని పొందుతారు. అలాగే 6వ స్థానంలోకి వచ్చినప్పుడు కూడాను సూర్య బలం పెరుగుతుంది. సూర్యుడు గ్రహరాజు, అన్ని గ్రహాలకు కూడాను ఆధిపత్యాన్ని వహించేటువంటి గ్రహం సూర్యుడు. అలాంటి సూర్యుడు మీకు గోచార రీత్యా మంచి స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఈ 6 మాసాల లోపల కూడాను కొంత మంచి చేస్తాడు. అంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, నష్టాలు వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి ఒక సామర్థ్యాన్ని మీకు ఆ సూర్య భగవానుడు ఇస్తాడు. కనుక మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ సూర్యనారాయణుడు మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మీరు తప్పకుండా ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడము. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే
తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.